ఈరోజు ఓ అసలు సిసలు ఆయుధం గురించి మాట్లాడుకుందామండి. యాక్చువల్‌గా ఇది ఆయుధం కాదండి. ఒక అగ్ని పరీక్ష. ఇందులో ఎంతమంది పాస్ అవుతారో, ఎంతమంది ఫెయిల్ అవుతారో, ఎంతమంది ఆల్రెడీ ఇందులో బాధలు పడుతున్నారో, ఎంతమంది ఇందులో నుంచి కనువిప్పు కలిగి జీవితంలో ఓవర్‌కమ్ అయ్యారో ఈరోజు తెలిసిపోతుంది. టాపిక్ ఏంటనుకుంటున్నారా? డబ్బు గురించండి. చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మణి మణి. అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అంతా తానే అంది మణి మణి. పాట మా అన్న స్వరంలో ఎంత బాగుంటుందో. నిజమే కదండి. డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వారికే విలువ, వారి మాటకే విలువ. అండ్ వారి చుట్టూతా చెరువులో నీళ్లున్నప్పుడు కప్పలు ఎలా ఉంటాయో అలానే రిలేషన్స్ కూడా ఉంటాయండి. బంధువులు, బంధుత్వాలు, ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఇవన్నీ కూడా డబ్బున్నప్పుడు ఎంత ఎక్కువ ఉంటాయో. అండ్ ఇప్పుడు ఈ రోజుల్లో ఈ మాటలు ఆప్యాయత, అభిమానము, ఆదరణ ఇవన్నీ కూడా పాత సినిమాల్లోనే వినబడతాయండి. ఇప్పుడైతే చాలా తక్కువ. అన్ని ఇంగ్లీష్ వర్డ్స్ వచ్చేసి ఈ పేర్లు మర్చిపోతున్నామండి. కొన్ని ప్రశ్నలకు సమాధానం మాటల్లో కాదండి, గుండె లోతుల్లో నుండి రావాలి. ఇది నిష్ఠూరంగా అనిపించినా కూడా ఇదే నిజం. కాబట్టి ఈరోజు డబ్బు ముందు బంధాలు, బంధుత్వాలు నిలబడతాయా? నిలబడవా? దీనికి ఆన్సర్ మీరు మాటల్లో కాదండి, మనసు లోతుల్లో నుండి ఆలోచించి చెప్పాలి. ఏంటి, డబ్బు నిజంగానే ఆయుధం కాదు, కానీ ఒక పెద్ద అగ్ని పరీక్ష అండి. ఏదైనా ఒక రిలేషన్షిప్‌లో ప్రేమ, గౌరవము, ఒకరినొకరు అర్థం చేసుకునే తత్వము ఇలా ఉన్నది అనుకోండి, వారికి డబ్బున్నా సమస్య లేదు, డబ్బు లేకపోయినా సమస్య లేదు. ఎందుకంటే అది అవసరాల మీదో, స్వార్థం కోసమో నువ్వేమిస్తావు, నువ్వేం తెస్తావు, నాకేమిస్తావు ఇలా కాకుండా ప్రేమతో, అభిమానంతో, ఆప్యాయతతో, గౌరవంతో, మనసుల్ని అర్థం చేసుకునే తత్వంతో ఆ బంధం ఉంది అనుకోండి, అక్కడ డబ్బు ప్రాబ్లం కాదు. డబ్బు ఉన్నా లేకపోయినా ఆ రిలేషన్ ఎప్పటికీ 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంటుందండి. కానీ అదే రిలేషను పైన చెప్పిన కారణాల వల్ల కనుక ఏర్పడిందనుకోండి, డబ్బు పోగానే ఆ రిలేషన్ కూలిపోతుందండి. ఎందుకు 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 అని చాలామంది ఆలోచిస్తారు. డబ్బే అంతా చేస్తుంది, డబ్బు మాయ, డబ్బు మోసం. కాదండి. డబ్బు మీకు నిజ స్వరూపాల్ని తెలియచేయడానికి ఒక మంచి ఆయుధం అండి. ఎవరన్నా సరే మీ చుట్టూతా ఉన్నారంటే మీ దగ్గర ఏదో ఒక విషయం అంటే ఎక్కువైతే డబ్బు మ్యాటర్‌లోనే చాలామంది మీ దగ్గరికి చేరుకుంటారండి. ధనమూలమిదం జగత్ అన్నట్టుగా అందరికీ కూడా ధనం కావాలండి. అలా అని వీరు మిమ్మల్ని విడిచిపెట్టే టైంలో నిందలు మీకే వేస్తారండి. డబ్బు ఉన్నప్పుడు మీరు ఎంత మంచివాళ్ళో, డబ్బు పోయినప్పుడు మీరు అహంకారులు, మీరే మారిపోయారు, మీరే స్వార్థపరులు, ఇలా నిందలు మన మీదే వేసి వెళ్తూ ఉంటారు. ఏంటి, ఎప్పుడూ కూడా ఏదైనా రిలేషన్‌షిప్‌లో ఒకరు ఇవ్వాలి, ఇంకొకరు తీసుకోవాలి. లేదు, ఒకరే బాధ్యతలు మొయ్యాలి, మరొకరు దాన్ని ఎంజాయ్ చెయ్యాలి. ఇది ప్రేమ కాదండి. కుటుంబ భారాన్ని ఇద్దరూ మొయ్యాలి. ఈ భార్యాభర్తలు కలిసి తమ దగ్గర డబ్బుండేటప్పుడు తమ చుట్టూతా ఎవరున్నారు, డబ్బు లేనప్పుడు ఎవరు వాళ్ళని హీనంగా చూశారు, వారి మీద నిందలు వేశారు, ఇవన్నీ కూడా మీరు క్లారిటీతో ఉంటే మీ జీవితంలో మీరు ఇంకో అడుగు వేయడానికి, ముందుకు వేయడానికి ధైర్యం వస్తదండి. మీ దగ్గర కష్టకాలంలో మీ పక్కనే ఉండి, మీ వెన్ను తట్టి, మీతో చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళు ఎవరు? సుఖంలో ఉండేటప్పుడు మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని పొగడ్తల్లో ముంచేసి మీ సంతోషాల్లో పాలు పంచుకునే వాళ్ళెవరు? ఇది మీకు తెలియాలి. తెలిసిన రోజున మీ జీవితంలో మీరు ఎవరిని ఉంచాలి, ఎవరిని వెలివేయాలి అన్న ఈ డెసిషన్ మీరే తీసుకుంటారండి. ఒకవేళ మీరు తీసుకోలేకపోయినా అవతలి వారి ప్రవర్తన మీకు బాధగా అనిపించదు. వారు స్వార్థపరులు, డబ్బున్నంత వరకే వాళ్ళు మీతో ఉంటారు. డబ్బు లేకపోతే మీ అవసరం వారికి లేదు. సో వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మీరు నిజంగా వారి మీద ఎంత అభిమానం పెంచుకున్న వాళ్ళయ్యుండి వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు మీరు బాధపడ్డారు అనుకోండి, దానికి రీజన్ మీరు తెలుసుకుంటే వాళ్ళు డబ్బు మనుషులు. డబ్బు మనుషులు వాళ్ళండి, మీరు కాదు. డబ్బున్న వాళ్ళు డబ్బు మనుషులు కాదు. డబ్బు మీద ఆశపడి మోసపూరితమైన ఉద్దేశాలతో మన చుట్టూ చేరుతారు కదండి, వాళ్ళు డబ్బు మనుషులండి. కాబట్టి అలాంటి వారు వెళ్ళిపోతేనే మీ జీవితంలో మంచి మనుషులు, మంచి మనసుతో మీ మేలు కోరే మనుషులు ఎవరో మీరు గుర్తించడానికి వీలుంటుంది. కాబట్టి జీవితంలో డబ్బు విషయంలో ఎదురు దెబ్బలు తిన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలండి. ముందు మనసును గట్టిపరుచుకోవాలి. ఎందుకంటే చాలామంది సెన్సిటివ్‌గా ఉంటారు. డబ్బు ఉండేటప్పుడు అంతా చాలా ఈజీగా, హ్యాపీగా అబ్బబ్బబ్బా! తానా అంటే తందానా అంటారు. ఎంత బాగా ఉంటదో, కానీ ఒక్కసారి డబ్బు పోయింది అనుకోండి, మీ చుట్టూతో ఉండేవాళ్ళు నెమ్మదిగా జారిపోతూ ఉంటారండి. ఎవ్వరూ మీ దగ్గరికి రారు. ఎందుకంటే మీరు వాళ్ళని అడుగుతారనే భయం కూడా ఉండొచ్చండి. వాళ్ళకి తెలుసు డబ్బు వాల్యూ. మీరు మాత్రం ఉన్నంత సేపు వాళ్ళకి వీళ్ళకి దాన ధర్మాలు, అప్పు అడగగానే ఇచ్చేయడము, మళ్ళీ అడగడానికి మొహమాటము, ఖర్చులు. అందరూ మనవాళ్లే. చిన్న ఫంక్షన్ అయినా, పార్టీ అయినా, పుట్టినరోజైనా ఏమైనా ఓ బంధుజన ఇల్లంతా నిండిపోవాలి.
ఊరు వాడ సంబరాలు అయిపోవాలి. ఎవరికైనా ఏదైనా సహాయం అంటే ముందు మీరే గుర్తొస్తారు. ఇలా డబ్బులు ఇచ్చేసిన తర్వాత మీ చెయ్యి ఖాళీ అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత మిమ్మల్ని చూడటానికి ఎవ్వరూ రారండి. ఇలాంటి సినిమాలు మనం చాలా చూస్తున్నాం. అవునా కాదా అండి? డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా అండి? భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకే మాట మీద ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో తాండవిస్తదండి. నిజంగా. ఎవరెవరినో నమ్ముతారు. కానీ మీ పార్ట్నర్‌ని మీరు నమ్మండి. ఎందుకంటే మీరిద్దరూ మనసా, వాచా, కర్మణ పెళ్లి చేసుకున్నారంటే కష్టమైనా, నష్టమైనా రేపు పొద్దున్న ఎటు నుంచి ఎటు వచ్చినా కూడా మీరిద్దరే ఒకరికొకరు దన్నుగా ఉండాలండి. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా అవసరాల కోసం వచ్చిన వాళ్ళే. నో డౌట్. ఎందుకంటే వారికి వారి ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళ రిలేషన్స్ ఉన్నాయి. కానీ భార్యాభర్తలు ఇద్దరూ తోడు నీడలా ఉండాలండి. ఈ విషయం అర్థమైనా కూడా ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారో నాకు తెలీదు. డబ్బు విషయంలో భార్యాభర్తలే ఒక మాట మీద ఉండాలండి. వారిద్దరూ ఒక మాట మీద ఉన్న రోజున కుటుంబం నిలబడుతుంది. పిల్లలు అర్థం చేసుకుంటారు. లేకపోతే మీరు బాగా కష్టపడి డబ్బులు సంపాదించేసి పిల్లలకి ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని ఎన్నో రోజులు కాపాడుకోలేరండి. వాళ్ళ పక్కన ఈగల్లాగా, దోమల్లాగా వాలే వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ ఈ రోజుల్లో అందరూ మేధావులు అని మీరు అనుకుంటే నేనేం చేయలేను. కానీ ఇప్పటికి కూడా ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఉన్నారండి. డబ్బున్నా లేకపోయినా నువ్వుంటే చాలు, నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు, నీతోనే నా ప్రయాణం అని మీ వెన్నంటి ఎవరుంటారో వాళ్ళే మీ జీవితంలో ఎప్పుడూ ఉంటారండి. డబ్బుతో వచ్చేవాళ్ళు డబ్బుతోనే పోతారండి. అవసరమైన సమయంలోనే కాదు, అనవసరమైన సమయాల్లో కూడా మీ వెన్నంటి ఉండేవాళ్ళు మీ జీవితంలో చిరకాలం ఉంటారండి. వీళ్ళకి డబ్బు ముఖ్యమైందే, కానీ డబ్బు కంటే కూడా మీరు ఇంకా ముఖ్యమండి. అలాంటి వారినైతే అస్సలు వదులుకోవద్దు. డబ్బు బంధాలని కాపాడుతుందో కాపాడదో నాకు తెలియదు, కానీ డబ్బు అవతలి వారి మొహం మీద ముసుగును తీసి మనకి నిజస్వరూపాన్ని చూపిస్తుందండి. ఎందుకంటే డబ్బున్నప్పుడు మన చుట్టూతో అంతా ప్రశాంతంగా ఉంటుంది. నవ్వులే నవ్వులు, ఎప్పుడు సంతోషం వెదజల్లుతూ ఉంటుంది. కానీ డబ్బు లేని రోజున ఈ నవ్వుతున్న మొహాలు కానీ మనుషులు కానీ ఒక్కొక్కరు కూడా నెమ్మదిగా సైలెంట్గా అయిపోతారండి. మీరు పిలిచినా కూడా వాళ్ళు పలకరండి. ఒకప్పుడు మీ అడుగులకి మడుగులొత్తిన వాళ్ళు ఇవాళ మీ కాలుకి ముళ్ళు గుచ్చుకుంటున్నా కూడా చూడరండి. మీ మనసుకి గుణపం గుచ్చుకున్నా కూడా వాళ్ళు చూడరండి. మీకు అర్థమవుతుందా? డబ్బుకి అంత మాయ ఉంది. డబ్బు మనుషుల్లో అంత మాయ ఉంది. అండ్ వాళ్ళకి ఎప్పుడూ కూడా అవసరాలు వస్తూనే ఉంటాయి. మీ దగ్గర డబ్బు ఉంది అంటే వాళ్ళకి ఏదో ఒక అవసరం వస్తుంది. ప్రాణాపాయమే వస్తుందేమో ఒక్కోసారి. ఎందుకంటే మీరు ఇస్తారు, వాళ్ళు తీసుకెళ్తారు. మీరు ఇవ్వని రోజున వాళ్ళ అడ్రస్ మీ దగ్గర ఉండదు. ఇలా నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో మేము కూడా ఉన్నామండి. బాధగా అనిపిస్తుందండి. అన్నీ ఉన్నప్పుడు అందరూ బాగానే ఉంటారు. కష్టం వచ్చినప్పుడే ఒక్కరు కూడా కనిపించరండి. కానీ ఎవరైతే కష్టంలో కూడా మన గుమ్మాన్ని వదలరో వాళ్ళని మీరు ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకొని పూజించాలండి. దేవుడి తర్వాత దేవుడు అంతటి వాళ్ళు. మీ చేతిలో డబ్బున్నప్పుడు మీ చెంత ఉండేవాళ్ళు, మీ చేతిలో డబ్బు లేనప్పుడు మిమ్మల్ని దూరం పెట్టేవాళ్ళు ఎవరు అనేది మీరు కొంచెం మనసును గట్టిపరుచుకొని లక్ష్మీ నివాసం అన్న మూవీలో ఎస్వి రంగారావు గారు, అంజలీదేవి గారు, నెక్స్ట్ కృష్ణ, ఇంకా చాలామంది ఉంటారండి. వాళ్ళ ఇంట్లో ఖర్చుల్ని చాలా ఎక్కువ పెట్టేస్తూ ఉంటారనమాట. చాలా బాగుంటుంది మూవీ. అతను డబ్బులు ఉన్నా కూడా నాటకం ఆడి వాళ్ళందరినీ, ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరినీ కూడా ఒక కొలిక్కి తేవటానికి ఏమి అద్భుతంగా నాటకం ఆడతారండి ఆయన. తన సొంత ఫ్యామిలీ మెంబర్స్ కోసమే అంటే డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. పార్టీలు, పబ్స్, అవి ఇవి, పిల్లలు చూస్తే అలాగా, తల్లి చూస్తే ఇలాగ. ఈవెన్ అంజలీదేవి గారు కూడా డబ్బులు అంటే ఎగిరేసే రకం అనమాట. సో ఆయన చాలా బాధపడుతూ ఫ్యామిలీ మీద మమకారంతో వారిని తిట్టలేక, వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో తెలియక ఒక మంచి ప్లాన్తో వాళ్ళందరికీ కూడా లాస్ట్కి కనువిప్పు కలిగిస్తారు. చాలా మంచి మూవీ అండి. సో ఆయనంటే ఫ్యామిలీ వాళ్ళ కోసం చేశారు. మనతో ఎవరైతే డబ్బుల కోసం నాటకాలు ఆడుతున్నారో వాళ్ళ కోసం కొంతలో కొంత మనం గప్చుప్గా ఉండడం చాలా మంచిదండి. సో ఇప్పటి వరకు మీకు ఇది తెలియకపోయినా, ఇంతవరకు ఈ విషయం మీద మీరు ఆలోచించకపోయినా ఇక మీదట ఆలోచించండి అండ్ ఆ ప్లాన్ని ఇంప్రూవ్ చేయండి. ఎవరు మీ వాళ్ళో, ఎవరు డబ్బు మనుషులో మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఆ తర్వాత మీ లైఫ్లో దేనికి ఢోకా ఉండదండి. ఓకేనా? మీరు చాలా ప్రశాంతంగా నిద్రపోతారు. లేకపోతే అనవసరమైన దెబ్బలు తింటారండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ అండి.